పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య పాదయాత్ర 16వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత త్రాగునీరు కూడా అందించలేకపోతున్న ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎర్రజెండా అజెండా కాగా చంద్రబాబు ప్రభుత్వ ఎజెండా మాత్రం కార్పొరేటర్లకు అనుకూలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలకు పట్టించుకోకపోతే ప్రజాగ్రహాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, క్రాంతిబాబు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 26 రోజుల పాటు నిర్వహిస్తూ మార్చి 23వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహాధర్నాతో ముగియనున్నది. ఇది ప్రజా సమస్యల మీద ఆందోళనకి ప్రారంభమే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అతి సాధారణమైనటువంటి సమస్యలు, కనీసమైనటువంటి మంచినీళ్లు కూడా ఈ జిల్లాలో అందించలేనటువంటి దుర్గతిలో రాష్ట్ర ప్రతి చోట్ల మంచినీళ్ళని శుభ్రపరిచి అందించాల్సిన అవసరం ఉంది. విజయేశ్వరం నుంచి ప్రాజెక్టు కడతాము, పైప్ లైన్తో ఇస్తామని చెప్పేసి గత 20 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పోలవరం పేరు చెప్పి లేకపోతే అమరావతి పేరు చెప్పి కోటాను కోట్ల లంచాల రూపంలో మెంగడానికి అలవాటు పడినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అందువల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దాన్ని సమీకరించి ఈ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేయడానికే ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎర్రజెండా ఉంటే పరిశ్రమలు రావని చెప్పేసి చెప్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పరిశ్రమలు నడవాలంటే ప్రజలు బ్రతకాలి, ప్రజలు బ్రతకాలంటే కనీస అవసరాలు తీరాలి. ప్రజల్ని బ్రతకనివ్వకుండా మీరు పిల్లల్ని కనండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తే ప్రజలు చూస్తూ సహిస్తూ ఊరుకోవాలని హెచ్చరిస్తున్నాం.